ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఏమైంది నందు? ఏం మాట్లాడడం లేదు. ఇప్పుడు సంతోషమేనా నీకు? లేదన్నమిక, ఇది వద్దు. ఏం వద్దు? అర్థం కాలేదు. ఈ ప్రేమ నాకొద్దు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇంతకు మించి నేను ఇంకేమీ చెప్పలేను. నేను లవ్ చేస్తున్నానని చెప్పింది అబద్ధం అని మర్చిపో. నువ్వు చెప్పింది కూడా నేను మర్చిపోతాను. నేను వెళ్తున్నాను అన్నమిక. నందు ఆగు. ఏమైందిరా నీకు? ఇప్పుడే కదా నన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు నువ్వే నాకు లవ్ వద్దు అంటున్నావు. నిన్నే అడుగుతున్నాను, చెప్పు, ఎందుకు ఈ ప్రేమని వద్దంటున్నావు? నీకు నాకు సెట్ అవ్వదు. సెట్ అవ్వదు అంటే ఏంటి దాని అర్థం? స్టేటస్, నీ స్టేటస్ వేరు, నా స్టేటస్ వేరు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో అయినా సరే నేను నీ స్థాయికి ఎదగలేను. ఏంటి నందు పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నావు? ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను అన్నమిక. స్టూపిడిటీగా ఉంది నువ్వు మాట్లాడుతుంది. తెలివిగా తప్పుడు నిర్ణయం తీసుకునే కన్నా ఇది ఎంతో బెటర్. హే, మనీ అనేది పెద్ద విషయం ఏమీ కాదు నందు. అది నీ మైండ్ సెట్. నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మనీ అనేది చాలా పెద్ద విషయం. చూడు, ఈ ఆలోచనల్లోనే మనకు సెట్ అవ్వలేదు, చూసావా? ఇదే రియాలిటీ. లవ్ లో రియాలిటీ మాట్లాడుతున్నావా నందు? లవ్కి లేకపోయినా లైఫ్కి రియాలిటీ ఉంది కదా. ఇది సెట్ అవ్వదు. మనీలో మాత్రమే కాదు, ఎందులోనూ మనకు సెట్ అవ్వదు. అలాంటిదేమీ లేదురా. నువ్వు లేదు అని చెప్పినా కూడా అదే కదా వాస్తవం. డబ్బు సంగతి వదిలే. ఒక అమ్మాయిని లవ్ చేయడానికి ఒక్క క్వాలిటీ అయినా నాకుందా చెప్పు. లేదని ఎందుకు అనుకుంటున్నావు? అవును, అందులో అనుమానమేముంది? నువ్వే కదా చెప్పావు, ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక అబ్బాయి కొన్ని టెస్టుల్లో పాస్ అవ్వాలి అని. అది నేను సరదాగా అన్నానురా. కానీ నేను సీరియస్ గా తీసుకున్నానే. నందు, నువ్వు సరదా కన్నా కూడా నిజం అదే కదా అనామిక. నాలాంటి ఏమీ తెలియని వాణ్ణి ఏ అమ్మాయి అయినా సరే లవ్ చేస్తుందా? ఎందుకు లవ్ చేయదు? ఎందుకంటే అందుకు ఎలాంటి అర్హత నా దగ్గర లేదు. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి స్మార్ట్ గా ఉండాలి అని చెప్పావు. కానీ నేను ఒక జోకర్ లాగానే కదా ఆ రోజు ఆఫీస్కి వచ్చాను. నువ్వు బోల్డ్ గా ఉండాలి అని చెప్పావు. కానీ నేను బాస్తో మాట్లాడడానికే భయపడిపోయాను. చివరిగా నువ్వు చెప్పిన అటెన్షన్, అందులో కూడా నేను ఫెయిల్ అయ్యాను. ఎలా చూసినా నేను లవ్కి సెట్ అవ్వని పర్సన్ అనామిక. నన్ను వదిలేసాయి. హో, అలా అయిందని నువ్వు లవ్ కి సెట్ అవ్వవు అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావా? నేను చెప్పట్లేదు, మన మధ్య జరిగిన విషయమే చెప్తుంది. అలా ఏమి కాదు. జరిగిన విషయమేంటో నేను చెప్పనా? ఆ రోజు సిస్టంలో వైరస్ వచ్చినప్పుడు అది చాలా ఈజీగా సాల్వ్ చేసావు కదా. అదేరా నీ స్మార్ట్నెస్, ఆ బ్రిలియన్సే నీ అందం. ఆ రోజు అడవిలో నేను ఒంటరిగా స్టక్ అయిపోయినప్పుడు ఆలోచించకుండా వచ్చి నన్ను కాపాడేవే, అదేరా నీ తెగింపు. ఆ ధైర్యమేరా నేను చెప్పిన బోల్డ్నెస్. అన్నిటికీ మించి నిజంగానే నేనొక అనాథననుకొని నా కోసం 10 లక్షలు అమౌంట్ తీసుకొచ్చి అమాయకంగా ఇచ్చావే, ఇదేరా నువ్వు నా మీద చూపించిన అటెన్షన్. ఒక అమ్మాయి పట్ల లుక్కుల్లో చూపించే అటెన్షన్ కన్నా తన లైఫ్లో చూపించే అటెన్షనేరా చాలా గొప్ప విషయం. నువ్వు బయట కనిపించే అందం కన్నా మనసులో ఉన్న బాధని అర్థం చేసుకున్నావే, ఇదేరా నేను ఎక్స్పెక్ట్ చేసింది. నేను చెప్పిన ప్రతి విషయంలోనూ నీకు తెలియకుండానే
నువ్వు ఎప్పుడో గెలిచేశావు. అదేరా నీ మీద లవ్ క్రియేట్ అవ్వడానికి కారణమైంది. ఇది అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావే. మీ అబ్బాయిలు కారణమే లేకుండా ఒక అమ్మాయిని లవ్ చేసేస్తారు. కానీ ఒక అమ్మాయి మనసులో స్వచ్ఛమైన లవ్ క్రియేట్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక కారణం అంటూ ఉంటుంది. నేను నీ నిజాయితీని చూసి లవ్ చేశానురా. నా జీవితంలో ఎవ్రీ సెకండ్ కూడా నీతోనే స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను. అలా నేను ఫీల్ అయ్యేలా చేసింది నువ్వే కదరా. కానీ అనామిక, వద్దు. ఇంతకు మించి నువ్వేమీ చెప్పొద్దు. ఆ దేవుడి ప్రపంచాన్ని సృష్టించింది ప్రేమించడానికే అని ఆ రోజు నువ్వు చెప్పావు కదా, అది నేను వాస్తవం అని నమ్ముతున్నాను. ఇంత జరిగిన తర్వాత నేను నిన్ను వదిలి ఉండలేను. ఆ దేవుడు కుదరదు అని చెప్పినా కూడా ఐ లవ్ యు నందు. I love you. I love you. ఏదో తెలియనిది జరుగుతుంది. ఏంటో కలిగి ఎప్పుడు ఎరుగనిది కలుగుతుంది. అనామిక, ఏంట్రా? నాకొక చిన్న సందేహం. ఏంటా సందేహం? మీ డాడీ దీనికి ఒప్పుకుంటారా? దేనికి? మన ప్రేమ విషయం. అందులో నీకేంటి సందేహం? మన ఇద్దరి స్టేటస్ గురించి. మళ్ళీ మొదలు పెట్టేశావా? ఇలా చూడ నమిక, నువ్వు చెప్పినట్టుగా లవ్కి ఎలాంటి స్టేటస్ అవసరం లేదు, కరెక్టే. కానీ పెళ్లికి అవసరం. అదే కదా నువ్వు చెప్పాలనుకుంటుంది. అవును, నువ్వు నన్ను నీ లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేసావు. అలా అని మీ డాడీ నేను నీ లైఫ్లోకి ఎంటర్ అవడానికి యాక్సెప్ట్ చేస్తారని ఎలా చెప్పగలం? డాడీ డెఫినెట్ గా నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. ఎలా చెప్తున్నావు? ఎందుకంటే ఆ స్థాయిలో ఆయన నాకు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి. నేను పేదవాణ్ణైనా కూడానా? నువ్వు ఎలాంటి వాడివైనా కూడా నా పెళ్లి విషయం మాట్లాడినప్పుడు నీ మనసుకు నచ్చిన వాడైతే చాలు అని మా డాడీ నాతో ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ మాటని ఆయన ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. అలా అంటే మీ డాడీ మన లవ్కి విలన్ కాదంటావు, అంతే కదా? అవును, అదే కదా అంటుంది. ఈ రోజే నేను మా డాడీకి విషయం చెప్పేస్తాను. ఏంటది? ఈ రోజేనా? అవును, ఈ రోజే. ఏం లేదు, కొంచెం టైం తీసుకొని చెప్పొచ్చు కదా. ఓకే అని చెప్తారు అని తెలిసిన తర్వాత కూడా ఎందుకురా టైం తీసుకోవడం? అది కూడా కరెక్టే. సరే, నువ్వు ఎప్పుడు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పబోతున్నావు?